రెండో శనివారం సెలవు ఎందుకు ఉంటుంది, అలాగే ఏ ప్రయోగమైనా ఎలుకలపైన ఎందుకు చేస్తారు, ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చే బైక్స్ లో కిక్ రాడ్స్ అనేవి ఎందుకు రిమూవ్ చేస్తున్నారు, ఇంకా ఈ 3 ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, రెండో శనివారం సెలవు అనేది ఎందుకు ఉంటుంది అంటే ఇలా అందరికీ లేకపోయినా కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ కి మాత్రం ఉంటుంది. ఇంకా ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ 1 మంత్ లో 4 సండేస్ కి సెలవు ఇస్తుంది, మళ్ళీ రెండో శనివారం సెలవు ఎందుకు ఇస్తుందని చాలా మందికి డౌట్ వస్తుంది. అయితే దీని వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. అది ఏంటి అంటే 90th సెంచరీలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అయితే అతను ఆదివారాల్లో తన పేరెంట్స్ ని చూడడానికి వాళ్ళ విలేజ్ కి వెళ్ళేవాడు. అండ్ అతను పనిచేసే సిటీకి ఇంకా వాళ్ళ విలేజ్ కి చాలా దూరం ఉంటుంది. సో దానివల్ల తనకు ఇచ్చే ఒక్కరోజు సండే హాలిడే అనేది తన ట్రావెలింగ్ లోనే గడిచేది. ఇంకా అతను అలా కొన్ని రోజులకు వాళ్ళ విలేజ్ కి వెళ్ళడం ఆపేశాడు. సో దాంతో వాళ్ళ పేరెంట్సే తనను చూడడానికి అక్కడికి వచ్చేవాళ్ళు. అయితే అది గమనించిన బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండో శనివారం అనేది వాళ్ళ ఊరికి వెళ్ళడానికి సెలవుగా ఇచ్చాడు. ఇంకా తర్వాత కొంతకాలానికి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా రెండో శనివారాన్ని సెలవు రోజుగా ప్రకటించింది. ఇంకా అప్పటి నుంచి రెండో శనివారం సెలవు అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. నెంబర్ 2, కొత్తగా తయారు చేసిన మెడిసిన్స్ ఏవైనా మనుషులపై సరిగ్గా పనిచేస్తాయో లేదో తెలుసుకోవడానికి ముందుగా ఏవైనా జంతువులపైన ప్రయోగిస్తారు. అయితే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఎక్కువగా ఎలుకలపైనే చేస్తారు. ఎందుకంటే మనుషులకు వచ్చే వ్యాధులన్నీ ఆల్మోస్ట్ ఎలుకలకు కూడా వస్తాయి. అలాగే వీటి లైఫ్ టైం కూడా 2 or 3 years ఉంటుంది. సో దీనివల్ల రిజల్ట్ అనేది కూడా తొందరగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎలుకలు అనేవి చిన్న జీవులు కాబట్టి వీటిపై ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేది చాలా ఈజీ. సో ఈ రీజన్స్ వల్ల మనుషులు ప్రయోగాలు అనేవి ఎక్కువగా ఎలుకలపైనే చేస్తారు. నెంబర్ 3, కొత్త బైకుల కిక్ రాడ్స్ అనేవి ఎందుకు రిమూవ్ చేస్తున్నారు. మన బైక్స్ లో సెల్ఫ్ అనేది పనిచేయని టైమ్స్ లో కిక్ రాడ్ యూజ్ చేసి బైక్ ని స్టార్ట్ చేస్తాం. అయితే లాస్ట్ 2-3 years నుండి కొత్తగా లాంచ్ అయ్యే బైక్స్ లో మాక్సిమం కిక్ రాడ్స్ అనేవి ఇవ్వట్లేదు. అండ్ ఉన్న బైక్స్ లో కూడా కిక్ రాడ్స్ అనేవి రిమూవ్ చేస్తున్నారు. అయితే మనలో వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే ఇలా కిక్ రాడ్ రిమూవ్ చేయడం వల్ల ఏమైనా స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయని డౌట్ వస్తుంది. దీనిపై బైక్ కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే కిక్ రాడ్ రిమూవ్ చేయడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ రావు అని చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే బైక్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో వస్తున్నాయి. సో దీనివల్ల బయట వెదర్ అండ్ టెంపరేచర్ కి అనుకూలంగా పెట్రోల్ అనేది పంప్ చేయబడుతుంది. సో దీనివల్ల వెదర్ ఎంత చల్లగా ఉన్నా కూడా ఇంజన్ అనేది ప్రాపర్ గా స్టార్ట్ అవుతుంది. ఇంకా కిక్ రాడ్ అనేది అసలు అవసరం లేదు. అందుకే చాలా బైక్స్ లో కిక్ రాడ్ అనేది రిమూవ్ చేస్తున్నారు.